రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తీరు ఎవరికి దోషిన విధంగా వారు ప్రచారం చేసుకుంటారు. కొంతమంది మైక్ల స్పీచ్ ఇస్తుంటే ఇంకా కొందరు అభ్యర్థులు కళాకారులతోటి అభ్యర్థులు కూడా పాటలు పాడుతూ డాన్స్ స్టెప్పులు వేస్తున్న సంగతి మీకు తెలిసిందే. అయితే అందులో ఎక్కువగా హైలైట్ అవుతున్న మంత్రి అంబటి రాంబాబు చేసిన డాన్స్ స్టెప్పులకు అందరు ఫిదా అవుతుర్రు. ఆయన సోషల్ మీడియాలల్లా వీడియోలల్లా నెట్టింట వైరల్ కావడంతో ఇక ఇంటర్వ్యూలల్లా ఆయన్ని పోవడం వల్ల నెటిజన్లు ఏమని కామెంట్లు పెడుతుర్రో చూడురి. అబ్బా ఏం డ్యాన్స్ చేస్తున్నారు చూడర్రి. మన దగ్గర ఎలక్షన్లు ఆయన అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు శ్యామకూర మల్రెడ్డి సారు మాజీ మంత్రి మల్రెడ్డి సార్ అయితే ఎట్లా చేస్తాడో ఘటనే ఉన్నది కదా గీడ కూడా కథ. ఆయనతో మైక్ పట్టుకొని దంచుడు స్పీచ్ ఇచ్చుడు ఇక కళాకారులతోటి డ్యాన్సులు చేసుడు ఆటలు ఆడుడు పాటలు పాడుడు అన్నీ చేస్తారు. ఇక ఆంధ్రాలో సుధా ఘటనే అవుతున్నది. ఏందో ఎరికనేనా నా డ్యాన్స్ చూసి అలా అన్నారు అనుకుంటా అంబటి రాంబాబు ఏమనుకొచ్చిండో చూడర్రి. తన డ్యాన్స్ చూసాట ఆయనతో చిరంజీవి మాత్రమే అలా చేయగలరని సినీ రంగానికి చెందిన వాళ్ళు ప్రశంసలు కురిపించారు అన్నట్టు. ఎవరి మీద? మంత్రి అంబటి రాంబాబు మీద. ఆయననే అనుకొస్తున్నాడు ఇనూరి మరి. ఇక ఓ ఇంటర్వ్యూలో నట మాట్లాడుకుంటా మిమ్మల్ని డామినేట్ చేసేది చిరంజీవే కానీ పవన్ కళ్యాణ్ కాదు, అలా తమ్ముడు పవన్ కళ్యాణ్ కాదు అనుకుంటా మీకు 66 ఏళ్ళు వచ్చినా కానీ అద్భుతంగా డ్యాన్స్ చేస్తుర్రు అనుకొచ్చి కాంప్లిమెంట్ ఇచ్చిర్రట. ఇక అట్లా అనుకుంటా తనను పొగిడారని అంబటి చెప్పుకొస్తున్నాము ముచ్చట మరి. ఇక అయితే సంక్రాంతి సంబరాల పండుగప్పుడు అయితే పండుగల భాగంగా తన నియోజకవర్గం అయినటువంటి సత్తెనపల్లిలో అయితే మంత్రి అంబటి డ్యాన్స్ అయితే చూసిన ముచ్చట తెలిసిన సంగతేనాయే. ఇక అయితే ఇంకా ఇప్పుడు సుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగానైతే మొత్తానికి ఇగో కాగితం పూలు ఎగురుతుంటే ఎట్ట డ్యాన్స్ చేస్తుండో చూడర్రి మరి. మొత్తానికి కళ్ళద్దాలు పెట్టుకొని కింద పొగల సారో అనుకుంటున్నారు చూసిన వాళ్ళు పక్క పోటీ ఉన్న వాళ్ళు అయితే. ఇక ఓ పక్క టీషర్ట్ వేసుకొని ఆయనతో అయ్యో అనుకుంటా ఎగురుతున్నాడు అంబటి రాంబాబు మొత్తానికి. ఇదివరకే మంత్రి అయినా మల్లోపారి గెలిచి మన సత్తా ఏందో చాటుకోవాలనుకొని డ్యాన్స్ చేస్తుండేమో మురిపేంలా అనుకుంటున్నారు చూసిన జనాలు. కానీ కాదా మరి 66 ఏళ్ళు వచ్చినా కానీ యంగ్ అయినా మీకు లేకనే డ్యాన్స్ చేస్తున్నాడు. ఎంత ఎనర్జీగా చేస్తుండో చూడరు పారి. పొద్దుగాల లేచి ఎక్సర్సైజులు వాటినే పోతే డైట్ మెయింటైన్ చేసేటట్టే ఉన్నాడు ఈ సారు చూడబోతే. కానీ సార్ తోటిగా ఇంటర్వ్యూలో ఎవరు అనుకొచ్చిరో ఎవరు కాంప్లిమెంట్ ఇచ్చిరో తెలియదు. కానీ సత్తెనపల్లి ప్రజలు ఆయనంత సప్పట్లు కొట్టుకుంటానైతే తెగ మురిపంతో చూస్తున్నారు చూడండి సార్ ఎగురుతుంటే. ఇక సారు లైఫ్ లాంగ్ గిదే ఎనర్జీ మెయింటైన్ చేసుకుంటా మల్లోపారి గెలిపొంది నీ సత్తా ఏందో చూపించుకోవాలి, అట్నే మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాం అనుకొస్తున్నారు చాలా మంది. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.